ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చెప్పే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియమైన వాళ్ళరా, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం ఇలా సెలవిస్తుంది. ఏ దేశంలో వారు అవమానము నొందిరో అక్కడనల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క జెఫన్యా ప్రవక్త రాజుల కాలంలో అంటే ఇశ్రాయేల్లో యూదా వంశస్థులు అంటే ఖైదీలుగా వారు బబులోను దేశానికి పట్టుకెళ్ళబడడానికి ముందుగా రాజుల యొక్క యూదా దేశాన్ని ఏలుబడి చేసిన ఆ కాలంలో ఈ యొక్క జెఫన్యా ప్రవక్త ఈ ప్రవచనాన్ని ఆయన చెప్తున్నాడండి. భవిష్యత్తులో ఇశ్రాయేలీలు ఎలాగ చెరగా వారు పట్టుకెళ్ళబడతారో, చెరగా పట్టుకెళ్ళబడి ఎన్ని దేశాల్లో వారు చెదరగొట్టబడతారో ఆ దేశాల్లో వారికి ఎలాంటి అవమానాలు జరుగుతాయి అనేటువంటి దాన్ని ఈయన ముందుగానే ప్రవచిస్తున్నాడు. పిల్లల ప్రవచించి ఆయన అంటున్నాడు, నా యొక్క బిడ్డలు ఏ దేశంలో వారు అవమానం నొందిరో ఆయా దేశంలో నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదును అని అంటున్నాడు. పిల్లలు అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ఈ యొక్క ప్రవక్త ఆయన ముందుగానే ప్రవచిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనాన్ని నేను చదివినప్పుడు నాకు దృష్టికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే యోసేపు వచ్చారండి. అంటే నేను మీతో చాలాసార్లు యోసేపు గురించి నేను వాక్యాన్ని నేను పంచుకొని ఉన్నాను. అంటే ఎందుకంటే యోసేపు గురించి ధ్యానించడానికి అంత విలువైనటువంటి రహస్యాలు ఉన్నాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు గురించి మనము 37వ అధ్యాయం ఆదికాండంలో మనం చదవగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క అన్నల ద్వారా ఆయన ఐగుప్తు దేశానికి వెళుతున్నటువంటి వ్యాపారులకు ఆ యోసేపు బానిసగా అమ్మివేయబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఫోతిఫర్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంటిలో ఈయన బానిసగా ఆయన పనికెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం జరుగుతుంది? యోసేపు ఎప్పుడైతే ఆ యొక్క ఫోతిఫర్ యొక్క ఇంటికి వెళుతున్నాడో అప్పటి నుండి పిల్లలు ఆ యొక్క ఇంటిని ఆ యొక్క యోసేపు నిమిత్తంగా యెహోవా ఎక్కువగా దీవించడం మొదలు పెడుతున్నాడు. యోసేపుతో యెహోవా ఉన్నాడని ఆయన యజమానుడు గ్రహిస్తున్నాడు. అతను చేసేదంతా కూడా దేవుడు సఫలపరుస్తున్నాడు అనేటువంటిది కూడా ఆ యొక్క యజమాని అయినటువంటి ఆ యొక్క పోతిఫరు గ్రహిస్తున్నాడు. కాబట్టి యోసేపు దగ్గర చాలా బాధ్యతలు ఆయన ఇస్తున్నాడు. పిల్లరా, అక్కడ ఏం జరిగింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యోసేపు మీద పిల్లరా నింద వేయబడింది. ఆయన అవమానపరచబడ్డాడు. ఆ యోసేపు వెళ్ళడానికి ముందు వరకు ఆ యొక్క ఇంటిలో ఆశీర్వాదం లేదు. కానీ ఎప్పుడైతే యోసేపు ఆ యొక్క ఇంటిలోనికి వెళ్ళాడో అప్పటి నుండి యోసేపు నిమిత్తముగా ఆ యొక్క ఇల్లు దీవించబడింది, కుటుంబం దీవించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆయనకు ఆ యొక్క ఆశీర్వాదానికి, ఆయన ద్వారా పొందుకున్న ఆశీర్వాదానికి ఆ ఇంటి వారు ఆయనకి ఇచ్చిన బహుమానం ఏంటండి? నింద, చెరసాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క యోసేపుని చూసిన వాళ్ళందరూ కూడా ఏమని ఉంటారు? అడే, ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఇతడు భోజనం పెట్టినటువంటి పోతిఫరుకే నమ్మక ద్రోహం చేశాడు, ఇతడు చాలా మోసమైనోడు అని చెప్పి అందరూ ఆయన మీద ఏం జరిగిందో అసలు తెలియకుండా ఆయన అవమానపరిచేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాదాపు మీరు చూసారంటే కొన్ని సంవత్సరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా యోసేపు చెరసాల్లో ఉన్నాడు. ఏం జరిగింది? ఆయన యొక్క అవమానాన్ని, నిందని ఎవరు కూడా మార్చలేకపోయారు. ప్రియమైన దేవుడు, కొన్ని రోజుల తర్వాత రాజు యొక్క పని మనిషిని ఆయన కలుసుకుంటున్నాడు. ఆ రాజు పని మనిషి కూడా ఈయన 2 సంవత్సరాలు మర్చిపోయాడు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు యోసేపు ఆ నిందను భరించాడో తెలియదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క నిందన, అవమానాన్ని ఆయన భరిస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు ఆయనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి ఆయన యోసేపును మర్చిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు భరించేటువంటి ఆ అవమానాన్ని, ఆ నిందను యెహోవా మర్చిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దేశంలో అయితే యోసేపు నిందించబడ్డాడో, అవమానపరచబడ్డాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేశానికి దేవుడు ఈ యొక్క యోసేపును అధిపతిగా మారుస్తున్నాడు. ఆ దేశంలో యోసేపుకి కీర్తి కలుగుతుంది, మంచి పేరు కలుగుతుంది, ఆయన హెచ్చించబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మీద వేయబడినటువంటి నిందను కూడా యెహోవా చూస్తున్నాడు. మీరు ఏ దేశంలో నుంచి ఈ యొక్క మాటలు మీరు వింటున్నా పర్వాలేదండి. మీరు భారతదేశంలో ఉండొచ్చు, లేకుంటే వేరే ఇతర దేశాల్లో మీరు ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మీరు చేయని నేరము మీ మీద మోపబడిందేమో, లేకుంటే మీరు మీ యొక్క శత్రువుల ద్వారా
లేకుంటే మీరు ఉద్యోగం చేసేటువంటి స్థలంలో ఉన్నటువంటి యజమానుల ద్వారా మీరు ఎక్కువగా అవమానపరచబడుతున్నారేమో. యెహోవా ఈ యొక్క ఉదయకాల సమయాన మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఉద్యోగం చేసేటువంటి స్థలంలో మీరు అవమానపరచబడి ఉన్నారేమో. ఆయన అంటున్నాడు, మీరు చుట్టూ వారి బంధుమిత్రుల ద్వారా మీరు అవమానపరచబడి ఉన్నారేమో. యెహోవా నీతో అంటున్నాడు, నీ తోడబుట్టిన వాళ్ళ ద్వారా నువ్వు అవమానపరచబడి ఉన్నావేమో. యెహోవా నీతో అంటున్నాడు, నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడ నీకు నేను ఖ్యాతిని, మంచి పేరుని కలుగజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు కీర్తి అంటే మీ యొక్క పేరు దేవుడు ఆయన ప్రస్తాపం చేస్తాడు. మిమ్మల్ని హెచ్చిస్తాడని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మీ నిందను మార్చే దేవుడు మీతో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క తలను హెచ్చించేటువంటి దేవుడు మీతో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీ నిందనను, నీ అవమానాన్ని నేను మార్చబోతున్నాను అని చెప్పి యేసయ్య మీతో అంటున్నాడు. మనుషులు ఆ యోసేపుకి ఇచ్చిన బహుమానం ఏంటి? అవమానము. కానీ యెహోవా ఆ యొక్క అవమానాన్ని సహించిన దానికి యెహోవా యోసేపుకి ఇచ్చినటువంటి బహుమానం ఏంటో తెలుసా? హెచ్చింపు, ఆశీర్వాదము, కీర్తి, మంచి పేరుని కలిగజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు కూడా మనుషులు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని మీరు మర్చిపోండి. యెహోవా మీకు ఒక ప్రతిఫలం సిద్ధపరిచి ఉన్నాడు. ఆ ప్రతిఫలం ఏంటంటే మీ యొక్క ఆశీర్వాదము, దీవెనను. అది ఈ యొక్క రోజుల్లో ఆయన మీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాట్లాడిన తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. కానీ మీ బిడ్డలు ఎక్కడైతే అవమానపరచబడ్డారో అక్కడంతా తండ్రి వారికి ఖ్యాతిని, మంచి పేరుని కలుగజేస్తున్న వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. మీ బిడ్డలు ఎక్కడైతే అవమానపరచబడ్డారో, ఎక్కడైతే నిందించబడ్డారో తండ్రి, అక్కడంతా తండ్రి మీ బిడ్డలు మీరు హెచ్చించబోతున్నందుకు నీకు స్తోత్రం. తను యోసేపుని హెచ్చించిన దేవుడు తండ్రి, నీ బిడ్డలను కూడా తను మీరు హెచ్చించి ఆశీర్వదించమని అయ్యా. స్తోత్రం, వారికి అవమానం అంతా మార్చి తండ్రి స్తోత్రం వేస్తయ్యా మార్చివేయమని ప్రార్థిస్తున్నాను. తన స్తోత్రం, మనుషులు తండ్రి మా యొక్క మంచి క్రియలకు అవమానాన్ని బహుమానంగా తండ్రి ఇవ్వచ్చు తండ్రి. కానీ నీవు తండ్రి యొక్క అవమానానికి బహుమానంగా మాకు హెచ్చింపును, ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి దేవుడు తండ్రి. యొక్క ఆశీర్వాదం, హెచ్చింపు, ఆ బహుమానం తండ్రి నీ బిడ్డలకు కలుగునుగా. కానీ తండ్రి స్తోత్రమయ్యా, నేను అయ్యా మీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేయవన్నీ విషయాల్లో మీ హస్తం తోడు